మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఆ ఈ యొక్క లెంట్ సీజన్ లో రెండవ రోజున నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ పాస్టర్ ప్రతాప్ గారికి, పెద్ద పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన వాక్యం నుంచి ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8వ వచనం వరకు మనము చదవగా మనం విన్నాం. ఈ యొక్క అధ్యాయము మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఆ ఈ యొక్క అధ్యాయంలో 2వ అధ్యాయం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఫిలిప్పీ సంఘంలో ఐకమత్యం కోల్పోతున్న సందర్భంలో పౌలు సంఘ పరిస్థితులను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి సంఘ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సంఘస్థుల మధ్య ఐక్యతను, ప్రేమను, వారి మధ్య హెచ్చరికగా వీటిని కలిగి ఉండాలని చెప్పి పౌలు సంఘానికి ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు. ఈ యొక్క 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు పౌలు క్రీస్తు ప్రేమను గుర్తు చేస్తూ, క్రీస్తు యొక్క ఐక్యత, ఏ రీతిగా క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలనేది గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే 4 నుంచి 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇక్కడ మీరు ఐక్యత కలిగి ఉండాలి, దేవునిలో సంఘంలో ఐక్యత కలిగి మీ క్రీస్తు ప్రేమ గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ముఖ్యంగా దేన్ని అడ్రస్ చేస్తున్నాడంటే దేవుని విధేయత, యేసుక్రీస్తు ప్రభువుని విధేయతగా ఆయన చూపించినట్టు విధేయత. ఈరోజు అంశము ఒబీడియన్స్, విధేయత. ఏ రీతిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు యొక్క విధేయతను ఉదాహరణగా చూపిస్తూ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విధేయతకు ఆయనే విధేయతగా ఈ యొక్క మనకు లోకంలో కనపడుచున్నాడు. ఎందుకు అంటే ఆయన దేవుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి పరలోకంలో ఆయనకున్నటువంటి ఆ సింహాసనాన్ని ఆయన విడిచిపెట్టకూడని ఆ యొక్క సింహాసనాన్ని ఆయన దాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూలోకంలో ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. ఆయన ఈ భూలోకంలోకి వచ్చి ఆయన విధేయుడై బ్రతికినాడు. ఆయన జీవించిన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రిక్తుడై ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఎంప్టీనెస్, అసలు ఏమి ఆయన దైవత్వం కలిగి ఉన్నప్పటికీ అదంతటిని ఆయన ఎంప్టీ చేసుకొని ఈ లోకానికి వచ్చి శిశువులాగా, మనుష్య పోలికలాగా ఈ లోకానికి వచ్చినాడు. అదే రీతిగా దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపం అంటే సేవకుడులాగా, దాసుడులాగా తనను తాను తగ్గించుకున్నాడు. ఒక సామాన్య మానవులు ఏ రీతిగా మనం ఒక మనిషి తగ్గింపు కలిగి మనము చూపిస్తాం. మనం కూడా మన కాలేజీలో కావచ్చు, మన సార్ల దగ్గర, మన గైడ్స్ దగ్గర, మన ప్రాక్టర్స్ దగ్గర మనం విధేయత చూపిస్తాం. అది కొంతవరకు ఉంటుంది ఆ విధేయత, తర్వాత కూడా ఎక్కువ రోజులు ఉండదు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ఏ రీతిగా విధేయత చూపించినాడు, ఏ రీతిగా తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో సాధారణమైన జీవితాన్ని గడిపినాడు. ఎట్లా గడిపినాడు అంటే ఆయన తన శిష్యుల పాదాల సైతము కడిగేంతటువంటి విధేయత ఆయన చూపించినాడు. ఆయన తండ్రి చిత్తము జరిగించినాడు. ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడినప్పటికీ ఆయన ఆ యొక్క శరీర రూపంలో మనుషులుగా ఉన్నప్పటికీ మనుష్యులు పొందవలసిన శ్రమలన్నీ ఆయన పొందినాడు. వాటన్నిటిని, ఆ శ్రమల నుండి ఆయన దాన్ని ఓవర్కమ్ చేసినాడు. ఆ శ్రమల నుండి దాన్ని జయం పొందినాడు. అయితే తనను తానుగా తగ్గించుకున్నాడు. ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారిని తగ్గించటమో కాదు, మనల్ని కొంత వ్యక్తులు ముందు తగ్గిస్తారు. ఇక్కడ అట్లా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తనను తానే తగ్గించుకున్నాడు. ఆయన చనిపోవడానికే పుట్టినాడు. ఆయనకి తెలుసు నేను మరణించవలసి ఉన్నదని. మరణము, ఆ శిలువ మరణము భయంకరమైనటువంటి మరణము. ఈ మరణం నుంచి వెళ్తా కూడా మనము గెత్సెమనే తోటలో ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి, అయినను
నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించు. ఇది ఇది ఆయన చిత్తానికి విధేయుడుగా బ్రతికినటువంటి జీవితాన్ని మనకు ఇక్కడ చూపిస్తున్నాడు. సిలువ మరణం అంటే ఆ సిలువ మరణము మనం సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఒక అక్రమార్కులకు లేదా ఎక్కువ పాపం చేసిన వారికి ఆ యొక్క సిలువ దాన్ని ఎట్లా అంటారంటే ఇంకా నీచంగా బ్రతికిన వారికి ఆ శిక్ష అనుగ్రహిస్తారు. అటువంటి దాన్ని సైతము నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మరణము ఆ యొక్క పునరుద్ధానము వీటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఏ రీతిగా క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా విధేయతగా ఉండాలనేది మనల్ని మనము విమర్శ చేసుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము 11:29 నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. విధేయతగా ఉండటం, సాత్వికంగా ఉండటం నా దగ్గర నేర్చుకోండి. నాకు దగ్గర నేర్చుకోండి అని ప్రభువు చెప్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో కొంచెం కష్టం విధేయత చూపించటం, విధేయతగా బ్రతకటం అనేది కొంచెం కష్టము. మనం దేవుణ్ణి మనం ఒకసారి చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూస్తే ఆయన దేవుడు తన తండ్రి అయినటువంటి దేవుని పక్కన కుడి పార్శ్వమున కూర్చునే స్థితిని విడిచిపెట్టి ఈ భూలోకంలో పాపుల మధ్య సుంకరుల మధ్య ఆయన తిరిగి అనేకుల్ని బ్రతికించి అనేక స్వస్థత కార్యాలు చేసి అన్ని నామముల కంటే పైనామము గలవానిగా ఆయన కూర్చుండ పెట్టినాడు. ప్రియులారా, మనము ఈ యొక్క విధేయతను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన జీవితాల్లో ఈ లెంట్ సీజన్ లో మనంత వరకు మనం విధేయత కలిగి ఉంటున్నాం. ఈ యొక్క లెంట్ సీజన్ ప్రారంభంలో ఒకసారి మనము దేవునికి విధేయులై ఉన్నామా లేదా, దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా, విధేయత అనగా దేవుని మాట చొప్పున మనం జరిగించటం. మనం మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఎరుగుదుమని యోహాను భక్తుడు చెప్తున్నాడు. మనం ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నాము. అయితే ఆయనను చూచినప్పుడు ఆయనను పోలిన వారిలాగా ఉండాలి. ఆయన చూపించిన విధేయతను, ఆయన ఈ భూలోకంలో క్రీస్తు మన ఎడల మనం చదువుకున్న 4 సువార్తల్లో మనకు తెలిసిన ఆయన చూపించినటువంటి ఆ విధేయతను మనము కలిగి ఉండాలి. ఈ యొక్క లెంట్ సీజన్ లో మనము ఆయన చూపించినది, ఆయన పోలి నడిచినది, ఆయన జీవించిన జీవితాన్ని మనము మాదిరిగా చేసుకొని ఆయన ఏ రీతిగా తండ్రికి విధేయుడైనాడో, ఆయన వచ్చిన ఈ యొక్క భూలోకానికి వచ్చినటువంటి ఆ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఏ రీతిగా ఈ లోకానికి వచ్చినాడో ఆ చిత్తాన్ని 100కి 100 పార్లు పరిపూర్ణము చేసినాడు అనేది మనము ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన సమస్తం పరిపూర్ణం చేసినాడు. ఇంకా మనము ఫిలిప్పీ పత్రిక, ఇదే చదవబడిన వాక్యము, ఇదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, ఈ యొక్క క్రీస్తులోనికి మనము ఎదుగుచున్నప్పుడు, ఈ యొక్క లెంట్ సీజన్ లో మనము దినదినము వాక్య అభివృద్ధిలోనికి వెళ్తున్నప్పుడు మన జీవితాలు ఎలా మారాలంటే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21-20 వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకొనిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు ఆయన సమరూపము గలదానిగా మారుస్తాడు. ఎప్పుడు మనం విధేయత కలిగి ఉన్నప్పుడు మన విధేయత కలిగిన శరీరమును ఆయన తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చినాడు. ఈ మార్చబడే ప్రక్రియ క్రైస్తవ జీవితం. ఈ మార్చబడే ప్రక్రియలో మనం ఎక్కడ జారిపోకుండా మనల్ని మనము పరీక్షించుకుంటూ ఎల్లప్పుడూ దేవునికి విధేయులై దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఈ ప్రక్రియలో
మనము మారగలము. ఆయన మార్చడానికి శక్తిని అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే దేవుడే కదా మానవుడిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మనకు ఒక మాదిరిగా చూపించినాడు. ఈ యొక్క మన శరీరము ఆయన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చటం అంటే నీ హృదయము లేదా మన హృదయము దేవుని హృదయానికి ఈక్వల్ గా ఉండాలి. అంటే మనల్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని చూచినట్లే ఉంటుంది. మనల్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నడవడికనే మనము చూపించాలి. యేసుక్రీస్తు మాట్లాడిన మాటలే మనలో చూపించాలి. మన మనస్సు ఆయన మనస్సు, ఆయన మనస్సు మన మనస్సు సమరూపము గల దానిగా మార్చి ప్రక్రియ అప్పుడే మనం ఎత్తబడే సంఘంలో ఉంటాము. ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఈ ఆయన రూపానికి మనము ఈ సమరూపం గల దానికి మార్చే ప్రక్రియ లేకపోతే మన గర్విష్ఠులుగా లేదా ఆయనకి చిత్తము జరిగించకుండా మనము జీవిస్తుంటాం. కాబట్టి ఈ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, విధేయత కలిగి ఉండండి. ఈ యొక్క చదవబడిన వాక్యంలో మొత్తం ఒక అంశం ఏమిటంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. దేవుని స్వరూపమును ధరించుకొనండి. దేవుని స్వరూపం అంటే ఆయనకు అధికారం ఉన్నది. ఆయన సిలువ మరణం నుంచి తప్పించగలడు. ఆయనకు అధికారం ఉంది. కానీ ఆ అధికారాన్ని ఆయన యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు వాడుకోలేదు. తండ్రి చిత్తం కొరకు దాసుని స్వరూపాన్ని ఆయన ధరించినాడు. ఆయన తనను తాను ఎంప్టీ చేసుకున్నాడు. మనం కూడా ఎంప్టీ చేసుకోవాలి. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయ తత్వము, లోబడని స్వభావము, దేవునికి ఇంకా ఎక్కడైనా మనలో మనము మార్చుకునే పరిస్థితులు ఈ యొక్క లెంట్ సీజన్ లో ఏదైనా విడిచిపెట్టాల్సిన ఏమైనా ఉంటే విడిచిపెట్టే ఒక అవకాశంగా ఈ లెంట్ సీజన్ మనకుంది. ఇంకా మూడోది ఆయన చెప్తున్నాడు, ఆయన మనుష్యుడిగా కనపడ్డాడు, మనుష్యునిగా ఈ భూలోకంలో ఉన్నాడు. ఆయన మరణము పొందినంతగా శిలువ మరణాన్ని పొందినాడు. శిలువ మరణం ఆయన శారీరకంగా జీవిస్తూనే శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించినాడు. చివరికి ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినాడు. మనము మన జీవితాల్లో ఏ ఒక్క లెవెల్కైనా క్రీస్తులో బ్రతికినప్పుడు మనం ఆ లెవెల్ దాకా కూడా వెళ్ళాలి. ఆదిమ సంఘము, పేతురు, ఇతరులు అంతే వెళ్ళినాడు. దేవుని కొరకు చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ లెంట్ సీజన్ లో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. మనల్ని మనము పరీక్షించుకోవడానికి, మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టడానికి, మనలో మనము తగ్గింపు మనస్సు కలిగి జీవించడానికి, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క సేవ వ్యవహారాల్లో మనము ముందుగా ఉండి దేవుని సేవల్లో పాల్గొంటూ విధేయతను చూపిస్తూ, మనుషుల కొరకు కాదు దేవునికి విధేయత చూపిస్తూ మన జీవితంలో తగ్గిస్తేనే మన జీవితం హెచ్చిస్తుందని ప్రభు మనకు సెలవిచ్చిన విధానం ప్రకారం మనం కూడా తగ్గింపు జీవితము కలిగి జీవించాలి. ప్రియులారా, ఈ యొక్క లెంట్ సీజన్ లో మనకు ఇదొక అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని మనము దాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ దినదినము రోజు ఒక్కొక్క టాపిక్స్, అదే దీన మనస్సు కావచ్చు, విధేయత, ఇంకా అనేకమైన టాపిక్స్ ఉన్నప్పుడు మనలో మనము పరీక్షించుకొని మనం దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి, ఇది కొంచెము కష్టం అయినప్పటికీ శారీరకంగా మనం జీవిస్తున్నప్పుడు మనకు కొంచెం కష్టమే, కానీ దేవుడు సహాయం చేయగలడు. నీకు ఆ యొక్క ఆశ అనేది ఉండి ప్రభు పాదాల దగ్గర లేదా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని ఆయన మనం అనుకున్నట్టు కాకపోయినా ఆయన ఉద్దేశంలో మారుస్తాడు. అలా ఈ యొక్క లెంట్ సీజన్ లో దేవుడు చూపించిన విధేయతను మన జీవితాలను, మన కుటుంబాలను, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, ఇంకా క్రీస్తు మహిమకు
మన విశ్వాస జీవితం అన్ని సమానంగా కనబడేంత వరకు మనము ఎప్పటికప్పుడు దేవునికి విధేయత చూపిస్తూ దేవుని మీద ఆధారపడుచు బ్రతకాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పాష గారికి, ప్రతాప్ అన్నకి, నడిపించిన కీర్తనకి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాను.